ఏపీలో కాంగ్రెస్ సైలెంట్ పాలిటిక్స్ నడిపిస్తోంది. పార్టీకి పూర్వ వైభవం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నేరుగా ఢిల్లీ నుంచి పార్టీ హైకమాండ్ ఆపరేషన్ చేపట్టింది. గతంలో పార్టీ వెంట బలంగా నిలిచినటువంటి వర్గాలపై ఫోకస్ పెంచింది. కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది కాంగ్రెస్. బలమైనటువంటి కాపు నాయకులకు ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. వంగవేటి రాధాకృష్ణతో హైకమాండ్ సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఆఫర్ పట్ల సానుకూలంగా వంగవేటి స్పందించారనేది కూడా సమాచారం. పలువురు కాపు నేతలు అనుచరులతో సమాలోచనలు జరుపుతోంది. అన్నీ కుదిరితే కాంగ్రెస్లోకి వంగవేటి రాధాకృష్ణ వెళ్లబోతున్నారనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి అంశం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి అంశం ఇది తెర మీదకి. సో వంగవేటి రాధాకృష్ణ అన్నీ కుదిరితే కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారనేటువంటి మాట, నేరుగా ఢిల్లీ నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చిందనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అంశాలు, కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుందని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలకు నేరుగా హైకమాండ్ ఏదైతే ప్రియాంక గాంధీ ఫోన్ చేసి నేరుగా సంప్రదింపులు జరుపుతుంది. పార్టీలోకి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న నేతలను వరుసగా ఢిల్లీకి పిలిపిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గత 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమైన ఉండవల్లి అరుణ్ కుమార్ నేతలు కూడా నేరుగా రాహుల్ నేరుగా ప్రియాంక గాంధీ సంప్రదిస్తున్నారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పార్టీకి పునర్వైభవం వస్తేనే కేంద్రంలో అధికారం సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం అది ఇప్పటికిప్పుడు పూరించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి నేపథ్యంలో ఒక కొత్త యువ నాయకుడికి, కాపు సామాజిక వర్గాల నాయకుడిని పార్టీలోకి తీసుకొని పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఆ కోణంలో ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ లో మంత్రిగా పనిచేసిన పల్లంరాజు లాంటి నేతలు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నేతలకు వరుసగా వారు హితబోధ చేస్తున్నారు. ఏదైతే పల్లంరాజును ఆంధ్ర రాజకీయాల్లో యాక్టివ్ కావాలని, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, పార్టీని బలోపేతం చేయాలని ఒకవైపు కాపు సామాజిక వర్గ నాయకులతో మాట్లాడుతూ, మరోపక్క ఏదైతే ఇప్పుడు ఏ పార్టీలో పెద్దగా ఉనికి చాటుకోలేకోకుండా ఉన్న కొంతమంది నేతలను పార్టీలోకి తీసుకొని పార్టీ పగ్గాలు అప్పగించడమా లేదా ఏఐసీసీలో తీసుకోవడమా అంటూ ఒక చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 2014 రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే సైలెంట్ గానే రాజకీయాలు స్టార్ట్ చేసింది. అయితే కీలక నేతలను ఏదైతే జగన్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ పార్టీలోకి వెళ్ళి ప్రస్తుతం స్తబ్దతగా ఉన్న నేతలకందరికీ వలయేసే కార్యక్రమాలు మొదలుపెట్టింది. రాబోయే రోజుల్లో 2029 సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. కీలక నేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా, కాంగ్రెస్ క్యాడర్కి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా. సో ఇప్పుడు వారికి అందులో ఉన్నటువంటి అసంతృప్త నేతల్ని కూడా తిరిగి పార్టీలో ఆహ్వానించేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్ మురళి, ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ప్రధానంగా ఉన్న కీలక నేతల్లో వంగవీటి కుటుంబం కూడా ఒకటి. వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో స్తబ్దతగా ఉన్న పరిస్థితి ఉంది. ఆయన 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయనకు ఏ ప్రాధాన్యత దక్కలేదు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా సైలెంట్ గా ఉన్న పరిస్థితి. వంగవీటి కుమార్తె ఏదైతే ఆశా కిరణ్ ఉన్నారు, ఆమె రంగారాధా మిత్రమండలిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం, రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తాం. ఈ కోణంలో ఇన్ని ఏళ్లలో ఏదైతే గత 30 ఏళ్లుగా రంగా ఆశయాలను నెరవేరుస్తామని మాట్లాడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చేశారంటే ఈ నెల 26న జరిగిన కాపునాడు సభలో విశాఖపట్నంలో తీవ్రంగా విమర్శించిన పరిస్థితి. ఇటు వంగా వారసులు ఇద్దరు వేరువేరు రాజకీయ ప్రయాణాలు మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో వారు ఎటు టర్న్ తీసుకుంటారా అనే అంశం రాజకీయాల్లో ఒక చర్చ అయింది. ప్రస్తుతం అయితే వంగవీటి రాధాకృష్ణతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సంప్రదింపులు జరిపిందనే ఒక వార్త అయితే విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. ఏదైతే ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఒక బలమైన కాపు సామాజిక వర్గాన్ని పార్టీలో యాక్టివ్ చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ ప్రకారం ఏదైతే వైసీపీలో యాక్టివ్ గా ఉన్న యాక్టివ్ లేకుండా ఉన్న కొంతమంది వేరు సామాజిక వర్గ నాయకులకు కూడా వలయేసే కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి 2029 సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు
పూర్తిగా మారతాయి. ఏదైతే గతంలో జగన్ నమ్ముకొని జగన్ తో పాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది పార్టీ వీడి వెళ్ళిపోతారని ఇప్పటికే పలు ప్రచారాలు నడుస్తాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పైన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గురి పెట్టడమే కాకుండా సైలెంట్ ఆపరేషన్ చేస్తుంది. ఈ సైలెంట్ ఆపరేషన్ వల్ల ఏదైతే కాంగ్రెస్ రాబోయే రోజుల్లో బలపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇటు కాపు సామాజిక వర్గాన్ని ప్రధానంగా టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తుందని ఇప్పటికే మనకు ఒక ప్రచారం అయితే నడుస్తుంది మురళి. ఎస్, అంటే విభజనకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పటికీ కూడా ప్రజలు కావచ్చు, అసంతృప్త నేతలు కావచ్చు, ఏ పార్టీలోకి వెళ్లకుండా నిస్తేజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, అసలు ఆ వైఖరి కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు సహకరించే విధంగా లేవు రాష్ట్రంలో అనేటువంటి మాట. ఇప్పటికిప్పుడు మనం వర్క్ ప్రాసెస్ మొదలుపెట్టినప్పటికీ ఎన్నో ఏళ్లు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు మళ్ళీ ఆదరిస్తారా అనేటువంటిది ఒక అంశం. అయితే షర్మిల కూడా పీసీసీ చీఫ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఆ స్థానంలో కూడా వేరొకరిని నియమించబోతున్నారు అనేటువంటి రకరకాల మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా, దీనికి సంబంధించి ఎలా చూడాలంటే? మురళి 2014లో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న ద్వేషం, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న కోపం ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ద్వేషము, కోపం చాలా వరకు ప్రజలకు తగ్గింది. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో, ఆ రోజు ఉన్న రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం రెండు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లు దాటింది. ఇప్పుడు దాదాపు 11వ సంవత్సరం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి బలపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి యువరక్తం కావాలి. కొంతమంది కీలక నేతలను పార్టీలోకి తీసుకొని పార్టీ బాధ్యతలు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీ లైన్ లో పడే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. మరోపక్క వైఎస్ షర్మిల అంశం మనం ఒకసారి చూసినప్పుడు వైఎస్ షర్మిల ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా కాంగ్రెస్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంచనా వేసింది. కానీ ఆ అధిష్టానం వేసిన లెక్కలు పటాపంచలయ్యాయి. షర్మిల రాజకీయంగా తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా విమర్శల వాడి వేడి తప్పితే ఆమె టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయదు. టీడీపీ కూటమి టార్గెట్ చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నేతను రప్పించి ఆ బలమైన నేతకు అవకాశాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు రాష్ట్ర విభజన తర్వాత కూడా గతంలో ఉన్నంత ద్వేషం కానీ గతంలో ఉన్నంత కోపం చాలా వరకు తగ్గిందని ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ చేసే ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన వల్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వానికి రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయంటూ ఒక ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేరుగా సంప్రదించిందని ఇప్పుడు మనకు రాజకీయాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారం నిజమవుతుందా లేదనేది మనం మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం వేదికగా రాబోయే 2026 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కూడా పలు మార్పులు జరగబోతున్నాయని ఒక ప్రచారం నడుస్తుంది. దేశవ్యాప్తంగా 2026లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ స్థాయిలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సీనియర్ నేతలను పక్కన పెట్టి యువ నేతలకు అవకాశం కల్పించే విధంగా ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారంటూ ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కూడా ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఈ ప్రచారం నిజమవుతుందా లేదా మరికొంతకాలం ప్రియాంక గాంధీని ఏదైతే ఎంపీగానే కొనసాగిస్తారా లేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనేది కూడా మరికొద్ది రోజుల్లో తేలనుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ పాలిటిక్స్కి అయితే తెరలేపింది. పార్టీకి పూర్వ వైభవం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నేరుగా ఢిల్లీ నుంచి పార్టీ హైకమాండ్ ఆపరేషన్ చేపట్టింది. గతంలో పార్టీ వెంట బలంగా నిలిచినటువంటి వర్గాల మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. కాపు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసినట్లుగా సమాచారం. బలమైనటువంటి కాపు నాయకులకు ఢిల్లీ నుంచి నేరుగా ఫోన్ కాల్స్ వెళ్తూ ఉన్నాయి. వంగవేటి రాధాకృష్ణతో హైకమాండ్ అయితే సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్ ఆఫర్ పట్ల సానుకూలంగా వంగవేటి స్పందించారనేటువంటిది కూడా అనుచరులు చెప్తున్నటువంటి మాట. పలువురు కాపు నేతలు అనుచరులతో ఈ నేపథ్యంలో సమాలోచనలు అయితే జరుపుతున్నారు. అన్ని కుదిరితే కాంగ్రెస్లోకి వంగవేటి రాధాకృష్ణ వెళ్లనున్నారనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.